వాడైనటువంటి ఫిలిష్తీయుడైన గొల్యాతు ఏం చేస్తున్నాడు తెలుసండి? 40 పగల నుంచి 40 రాత్రుల నుంచి దేవుని ప్రజల మీద సవాలు విసురుతున్నాడు. దమ్ముంటే రా, ఖబర్దార్, నీదో నాదో తేలిపోతుంది, నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటో, నీ దమ్మెంతో నా దమ్మెంతో చూసుకుందామని చెప్పి 40 రోజుల నుంచి ఎడతెగకుండా ఒక్కడే నిలబడి అంటున్నాడు, మా వాళ్ళని అందరిని అక్కర్లేదు, నన్ను గెలిస్తే సరిపోతుంది, మా ప్రజలు మేమందరం కలిసి మీకు దాసోహం అయిపోతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గొల్యాతు సవాల్ విసురుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదైతే సింహం బొబ్బరించిందో, ఈ మాట వినాలి, ఏదైతే సింహం బొబ్బరించిందో, ఇప్పుడు సింహం ఎవరి రూపంలో వచ్చి నిలబడిందంటే గొల్యాతు రూపంలో బొబ్బరిస్తుంది. ఖబర్దార్ రా, ఎవడొచ్చినా సరే నా చేతులు అర్థమైపోవలసిందే. నిజానికి గొల్యాతుని చూసినప్పుడే సగం చచ్చిపోతారు చాలా మంది. ఎలాగంటే కరోనాకి చనిపోయిన వారి కంటే కూడా కరోనా వచ్చేస్తుందేమనే భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా. కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు సింహం ఎలా ఉన్నదనంటే గొల్యాతు రూపంలో ఉంది దావీదుకి. అయితే నేను చంపేస్తాను వాడిని అంటే, రే దావీదా, నువ్వు వచ్చిన పని చూసుకో, ఏ పని కొరకు వచ్చావో ఆ పని చూసుకుని పో అని చెప్పేసి అంటున్నారు. అమ్మ అందరు వినాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ఒక్కరైనకపోయినా కూడా బాధేనండి, ఎందుకంటే లోపలిది కాస్త అందరు వినేటట్లుగా వెసులుబాటు ఉంటుందని కొంచెం కష్టం పడి రిస్క్ చేసి ఏం చేశారు, ప్రయాసపడి చెమటోర్చి ఇక్కడ బయట అరేంజ్ చేశారు. మీరు ఒక్కరైనకపోయినా సరే ఈ వాక్యం ఏమండి వారిని వాక్యం నుంచి తప్పించి అపవాది ఏం చేస్తాడు తెలుసా, వాడిని మింగడానికి చూస్తాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, సింహం రూపంలో గొల్యాతు గాండ్రిస్తుంటుంటే, వాడిని నేను చంపేస్తా. రే దావీదా, నీ స్థాయికి సంబంధించిన మాటలు మాట్లాడు, నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు, పెద్దంతరం చిన్నంతరం ఏం లేదేంటి, ఇక్కడ మేమందరం ఎలా ఉన్నాం, నువ్వు వెళ్ళి ఇంటికి పో అని చెప్పేసి దావీదుని హెచ్చరించారు అన్నలు. అయినా సరే వీళ్ళ దగ్గర నేను చంపేస్తాను. ఒరే, ఇందాక నుంచి వస్తున్నాను, వీడి గొడవ తట్టుకోలేకపోతున్నాను, వీడిని తీసుకువెళ్ళి రాజు దగ్గర అప్పగించండి రా, వీడు చంపేస్తాను అంటున్నాడు. ఏంటో, ఒకవేళ రాజు అనుమతిస్తే ఆడు యుద్ధ భూమిలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక అడుగేస్తే ఎగిరిపోతాడు. గొల్యాతు అడుగేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాడు. నేను చంపేస్తాను అంటున్నాడు. రాజు దగ్గర తీసుకెళ్ళాడు. రాజుతో చెప్తున్నాడు, రాజా మీరు కనుక పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి వాడిని ఏం చేస్తాను, చంపేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సంసోన్ లాగా మార్చబడాలని మొదటి పాయింట్లో చెప్పాను. ఈ రాత్రి మరి ఒక మాట నేను చెప్తాను. రెండో మాటగా, ఈ రాత్రి మనము సమస్యను చంపేసి మనము దేవునికి దగ్గర అయిపోవడానికి ఈ రాత్రి మనం ఎలా మారిపోవాలో తెలుసా, ఒక దావీదులాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు తెలుసండి, వాడిని నేను చంపేస్తా. రేయ్, నువ్వు యెష్షీ గారు అబ్బాయివా, మీ అన్నలు ఇక్కడే ఉన్నారు, వారి వల్ల అవ్వట్లేదు, నీ వల్ల ఏమవుతుందా అని చెప్పి దావీదుని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ ఉన్నటువంటి వారిలో నీ వల్ల ఏమవుతుంది, నువ్వు ఆడదానివని, లేకపోతే నువ్వు విధవరాలవని, నీ వల్ల ఏమవుతుంది, నీ వెనకాల పెద్ద సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఒంటరిదానివని, లేకపోతే నీకు బ్రదర్స్లో మీకు చదువు లేదని, సరైన ఉద్యోగం లేదని, నీ వల్ల ఏమవుతుంది, గడ్డి పరక అని చెప్పి చాలామంది నిన్ను తీసి ప్రక్కన పెట్టవచ్చు, నిన్ను చులకన చేయొచ్చు. నువ్వేదో సాధించడానికి నీ దగ్గర ఏముంది, ఏ అర్హత ఉంది, ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి ఏ క్వాలిఫికేషన్ నీ దగ్గర లేదు, అయినా సరే ఎగురుతున్నావేంటి, ఏం చూసుకుని అని చెప్పేసి బహుశా నిన్ను అందరూ అనొచ్చేమో. దేవునికి స్తోత్రం. మనుషులందరూ మన పై రూపాన్ని చూస్తారు, నువ్వు నేను ఆరాధించే దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని చూస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ హృదయాన్ని చూసే దేవుడు ఏమంటే, దావీదు నా హృదయానుసారిని చెప్పిన దేవుడు ఈ రాత్రి నీ హృదయాన్ని చూచును గాక, నీ హృదయంలో ఉన్న భారాన్ని, బాధ్యతను నా దేవుడు తెలుసుకుని వాటికి పరిష్కారాన్ని కలిగించును గాక. దావీదు అంటాడు, అయ్యా నేను వాడిని చంపేస్తాను. నువ్వేమనుకుంటున్నావు, ఆ సమస్య విషయం కాదు. 40 రోజుల నుంచి ఉన్నాము ఇక్కడ, 40 days నుంచి నిద్ర నిప్పు లేక, ఆహారాలు లేక మేము ఏం జరుగుతుందని ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే, నేను చంపేస్తాను అంటున్నావు, ఇంత ఉన్నావు ఏంట్రా, నీ పరిస్థితి, నీ గొడవ ఏంట్రా, సతాయిస్తుంటే అతడు మాటిమాటికి అంటే వీడు గొడవ వదిలిపోవాలి, అయితే అటో ఇటో తేలిపోతుంది అని చెప్పేసి వీడిని అర్జెంటుగా దేంట్లోకి పంపించండి, యుద్ధంలో, ఈ సనుగుడైనా పోతుందని పంపించాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తా హల్లెలూయా. అమ్మా ఎవరు బాధపడొద్దు,
మిమ్మల్ని చాలామంది చులకనగా చూస్తే, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మీరు నొచ్చుకుపోయి దాని గురించి బెంగ పట్టుకోవలసినటువంటి అవసరం లేదు. నా దేవుడు రైట్ టైం నీ బ్రతుకులో కూడా కలుగజేస్తాడు. ఒక మంచి సమయాన్ని ఇస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 చూడండి, చదవక్కర్లేదు. మొదటి పత్రిక 5:6 అంటాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్టుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దేన మనస్కులై ఉండండి. ఎలా ఉండాలట? ఓ టైం వస్తుంది, ఓ సమయం వస్తుంది, నా దేవుడు నిర్దేశించినటువంటి కాలం వస్తుంది. ఆ కాలాన్న నువ్వు మరుగు చేయబడి ఉన్నా, నువ్వు మూలనున్నా, పనికి రాకుండా పోయినా 6 రాతి బాణలు తెచ్చి వెలుగులోనికి తెచ్చినట్లుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడైపోయినటువంటి దానిని నీళ్లతో నింపి రుచి రంగు లేని దానికి రుచి రంగునిచ్చి అద్భుతంగా మార్చినట్లుగా నీ జీవిత విధానాన్ని కూడా నా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి నన్ను దర్శించను గాక. గట్టిగా చెప్పండి, ఆయన నన్నే దర్శించాలి. ఇక్కడ కూర్చున్న నా కుమార్తెను దర్శించాలి, ఇక్కడ కూర్చున్న తమ్ముడిని దర్శించాలి, ఇక్కడ కూర్చున్న భర్తను దర్శించాలి, ఇక్కడ ఈ కొడుకులు ఉన్న భార్యను దర్శించాలని నువ్వు ఒప్పుకో. వాక్యమైన దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన నీ కుటుంబాన్ని, నీ సహోదరు, నీ రక్త సంబంధిని దర్శించి వారిని ఉన్నతంగా మార్చగలుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టుకుందాం. ఈ రాత్రి ఈ దావీదు వచ్చి అంటాడు, నేను చంపుతానంటే పంపించారు. వెళుతూ అయ్యా మీరు ఏదో అనుకుంటున్నారు, ఒరే నీ వల్ల అవ్వదు కాదు, నీ వల్ల అవ్వదంటే దావీదు సౌలు గారితో, రాజుతో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? సింహం బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి నన్ను కాపాడారు, రక్షించాడని సౌలుకి చెప్పి, రాజుకి చెప్పి పని ప్రారంభించేటప్పుడు ఏం చేస్తున్నాడంటే చిన్న ప్రేయర్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసండి, అతడు ఎంత బలవంతుడైన కావచ్చు, ఎలాగ ఉండవచ్చు, కానీ అతనిలో ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రేయర్, ప్రార్థన. ఎవరు ప్రార్థించి పని పూనుకుంటారో ఆ ప్రార్థనలో, ఆ ప్రార్థన బట్టి ఆ పనిలో నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపే వెళ్ళాలి, లేకపోతే ఎల్లుండి వెళ్ళాలి, ఈ నెలలోనే కలవాలి, మీట్ అవ్వాలి, ఎవరినో దేని కొరకు మీరు అప్రోచ్ అవ్వాలి. అయితే ఆ పని అవుతుందో అవదో, జరుగుతుందో జరగదు, నేను అనుకున్నట్టు జరిగితే బాగుండు అని ఇక్కడ ఎవరైనా అనుకుంటే గనక, ఇదిగో ఈ కూడికల్లో నువ్వు ఎక్కువగా బలంగా, ఇదిగో దావీదు మొరపెడుతున్నట్లుగా నువ్వు మొరపెట్టు, నా దేవుడు నీకు ముందుగా పోయి సమస్త పరిస్థితులు అనుకూలంగా మారుస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అది ఎంత కఠినతమ పనినైనా కావచ్చు, అది మన వల్ల అవ్వదు, అది అధికారుల వల్ల అవ్వచ్చేమో, అది బలవంతుల వల్ల, బ్యాక్గ్రౌండ్ ఉన్న వల్ల అవ్వచ్చేమో, కానీ ఈ రాత్రి నీ ప్రార్థన బట్టి ఏ సహాయం లేకుండా సంసోను ఎలాగైతే సింహాన్ని చీల్చాడో, దేవునికి స్తోత్రం. అందరి హల్లెలూయా. దావీదు కూడా అంటాడండి, దావీదుకి యుద్ధ వస్త్రాలు వేస్తే దావీదు అంటాడు, అయ్యా ఆ యుద్ధ ఆభరణాలు వస్త్రాలు నాకేమి సెట్ అవ్వండి, సూట్ అవ్వండి, ఏమి వద్దు. దేవునికి స్తోత్రం. ఏమైనా ఉంది? ఇప్పుడు యుద్ధ వస్త్రాలు ఉన్నాయండి, యుద్ధంలోకి వెళ్ళే వాడికి ఏముండాలి? యుద్ధ వస్త్రాలు, ఆభరణాలు అతనికి ఉండాలి ఖచ్చితంగా. అతను అంటాడు, అవన్నీ నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసండి, నా పక్షముగా జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. నేను ఎవరి సన్నిధిని మోకరించి ప్రార్థిస్తున్నానో నన్ను కలగజేసిన సృష్టికర్త నా పక్షంగా ఉన్నాడు. నేను వెళ్ళిన ప్రతి పనులు నాకు జయమిస్తాడు. నేను అడుగుపెట్టే స్థలం నాకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమీ లేకుండా యుద్ధ భూమిలోనికి వెళ్తున్నాడు. అక్కడ సంశయం కూడా ఏమీ లేదు. ఈ రాత్రి ఏమీ లేని స్థితిలోంచి ఇక్కడికి వచ్చి నా బ్రతికేంట ఎలా మిగిలిపోయింది, నా దగ్గర ఏమీ లేకుండా పోయింది. ఒకప్పుడు మేము సుఖభోగాలు భాగ్యాలు అనుభవించాం, ఒకప్పటికి అనేకులకు మేము దీవెనగా ఉన్నాం, కానీ ఇప్పుడు మాకు ఏమీ లేకుండా పోయింది. చివరికి వంటాకి తింటాకి లేని పరిస్థితులకు మేము వచ్చాం. నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల తలరాత్రి ఇలా మారిపోయింది అంటే ఒకవేళ బాధపడుతూ ఉంటే గనక నా దేవుడు ఈ రాత్రి నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. సంసోనికి దావీదుకు తోడైన దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేంట్లోనూ కూడా బాధపడవలసిన అవసరం లేదండి. సరైన స్థలానికి మనం వచ్చేసాం. ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినే దేవుని సముఖానికి వచ్చేసాం. ఇంకా మనం దేని గురించి చింతపడవలసిన అవసరత లేదు. ఈ రాత్రి మన భారం, మన సమస్య అంతా ఆయనతో చెప్పుకుందాం. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు తల్లి జన్మనిచ్చిన మరియా వెళ్ళి అంటది, అయ్యా ద్రాక్ష రసం లేదని చెప్పి కొరతను, సమస్యను పట్టుకెళ్ళి ఎవరికి చెప్పింది? యేసయ్యకి చెప్పింది. అర్థమైందండి? యేసయ్యకి చెప్పింది. యేసయ్యకి చెప్పిందేమో రైట్ టైంలో
ఏమీ లేదయ్యా, కొంచెం కూడా లేదు వాళ్ళకి పోయడానికి, ఏమీ లేదు అని అంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. తల్లి, ఇక్కడ ఉన్నటువంటి మీతో బ్రదర్స్ మీతో చెప్తున్నాను, దేని కొరకు మీరు ఆశపడి ఎదురు చూస్తున్నారు తెలియదు, కానీ ఈ రాత్రి వాక్యమైన దేవుడు అంటున్నాడు, ఆ సమయం వచ్చినప్పుడు నీ చేదు అనుభవాన్ని, నీ చేదు జీవితాన్ని నేను మధురంగా మార్చేస్తాను అంటున్నాడు. ఏమీ లేదనుకుంటున్నావేమో, ఎక్కడో ఓ చోట నీ కొరకు సహాయాన్ని పుట్టించే ఉన్నాడు నా దేవుడు. ఆ సహాయాన్ని ఏలియా దగ్గరికి కాకిని పంపించినట్లుగా, సారేపత్తులో ఉన్నటువంటి విధవరాలని పోషించడానికి అక్కడికి ఏలియాని పంపించినట్లుగా నా దేవుడు ద్వారం తెరిచి, ఆయన గుప్పిళ్ళను విప్పి, ఆయన డోర్స్ ఓపెన్ చేసి నీ కొరకు కూడా ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. గట్టిగా హల్లెలూయా. ఆయన నా జీవితంలో అలా చేస్తాడు, నా పరిస్థితులను మారుస్తాడు. నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమంటో తెలుసా? నమ్ముట నీ వలనైతే నీ వల్ల అవుతుందా? ఈ రాత్రి ఆయన నా బ్రతుకును మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు, నా కుటుంబ విధానాన్ని మారుస్తాడు, నా చరిత్రను తిరగవేస్తాడు. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అవుతున్న సాంగ్, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేస్తాడు, నీ పరిస్థితి అంతటిని కూడా మారుస్తాడు. ఆయనకే సాధ్యం, ఆయన వల్లే అవుతుంది. ఆయన చేతిలోనికి రాత్రి మనం అందరం వద్దాం, ఆయనకి చేతికి మన జీవితాలను అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? సౌలుతో చెప్పినప్పుడు, ప్రార్థించినప్పుడు, సింహాన్ని నుంచి నువ్వు నన్ను కాపాడావు, ఎలుగుబంటి బలం నుంచి కాపాడా. దావీదు గారికి తండ్రి మంద అప్పగించారండి. ఎవరి మంద? ఎవరి మంద? తండ్రి మంద. గొర్రెల మంద మేపటం కొరకు, కాయటం కొరకు ఎవరి మంద అది? మాట్లాడినమ్మా. అదే అడుగుతున్నాను నేను మిమ్మల్ని, చెప్పేసి 2 సార్లు చెప్పి అడుగుతున్నా. ఎవరి మంద అది? తండ్రి గారి మంద. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఆస్తి ఏంటనంటే గొర్రె మేక మందలు, ఒంటెలు, గాడిదలు, ఇవన్నీతో పాటు ఎవరింట్లో ఎక్కువ సంతానం ఉంటే అదే పెద్ద ఆస్తి. అవునా కదా చెప్పండి? ఇప్పుడు తండ్రి గారి ప్రాపర్టీ, లేకపోతే తండ్రి గారి యొక్క సంఘమే ఆస్తి. అర్థమందండి? ఇప్పుడు ఈ సంఘాన్ని, లేకపోతే ఈ మందను కాయమని ఈ అథారిటీ ఎవరికి ఇచ్చారు తెలుసా? దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు ఈ మందను ఎలా కాస్తున్నాడంట చెప్పండి? ఎలా పడితే అలా కాసేద్దాం, ఇది మందేంటి అన్నట్టుగా కాయట్లేదట. ఎలా కాస్తున్నాడట? దావీదు గారి తండ్రి యెష్షే గారు ఇక్కడ ఉంటే ఎలాగైతే మందను కాసుకుంటాడో అంతకంటే జాగ్రత్తగా కాస్తున్నాడంట మంద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మందను కాసేటప్పుడు వినాలి మాట. ఆ మందను కాసే ప్రక్రియలో, ఆ మందను కాసే పనిలో అక్కడికి ఏమొచ్చిందంట ఓ రోజు? చెప్పండి. మనం మందను కాస్తేనే ఉంటాం, కానీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఏంటది? మాట్లాడినమ్మా. సరిగ్గా మీరు మామిడికాయ ముక్కలు కోసి అక్కడ ఎండేసుకుంటారనమాట. పిల్లలు 4 సార్లు రౌండ్లు వేస్తారట. అవునే కదండి? మాట్లాడండి అమ్మా. అవును. ఇంకా ఏంటో పట్టుకొచ్చి ముఖ్యమైనవి సరిగ్గా అట్టుకొచ్చి అలా ఎండబెడతాం. లేకపోతే అప్పుడే చేసినటువంటి పిల్లల్ని, ఈ రోజుకి 4-5 రోజులు అయిపోయింది, ఈ రోజు కాస్తంత గంప తీసి కోడి పిల్లల్ని మనం బయటకు వదిలితే బాగుంటుంది అని అనిపిస్తా. కానీ అక్కడెక్కడో చెట్టు మీద నుంచి కన్నేసుకుని వస్తూ ఉంటుంది. ఏంటి? కాకి. ఎందుకు? ఎత్తుకుపోవడానికి చూస్తుంది. దేవునికి స్తోత్రం. తన్నేస్తుంది, తల్లించి వేరు చేసేయడానికి చూస్తుంది. అది పక్కన కాచుకుని ఉంటుంది, అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాసేవారు ఎలా చూడాలంటే కాయాలట. ఇదిగో ఓ సింహం ఇక్కడిక్కడే చెప్పాలి తిరుగుతుంది. ఆ సింహపు నోటికి పడకుండా కాచేవారు చాలా జాగ్రత్తగా, ఇంకో మాట చెప్పాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాయాలట. దేవునికి స్తోత్రం. తండ్రి మందను కాస్తున్నప్పుడు తండ్రి ఉంటే ఎంత బాధ్యతో, తండ్రి ఉంటేనే దాని యజమానుడైతేనే ఎంతగా తెగించగలడు, బాధపడగలడు. లేకపోతే ఇంకెవరు పడతారు? కాబట్టి ఒక మాట ఆలోచించండి. మంద దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చేసారంటే సింహం వచ్చింది. ఇంకోటి ఎలుగుబంటి కూడా ఉన్నది, అది నల్లగా ఉంటుంది. ఇంకో మాట చెప్పనా, అది కూడా దీని మీద కన్నేస్తుంది. దేని మీద? మంద మీద. దేవునికి స్తోత్రం. సింహం ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది. ఏంటది? ఎలుగుబంటి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తా హల్లెలూయా.
ఓ మాట చెప్తానండి. ఇప్పుడు దేవుడు మనకి ఇక్కడ సంఘాన్ని ఇచ్చాడు. ఇక్కడ దేవుడు ఒక మంచి సంఘంగా ఏర్పాటు చేశాడు. కానీ ఈ సంఘాన్ని పాడు చేయడానికి ఎక్కడ ఏ సింహం ఎలా దాగున్నదో మనకి మాట్లాడండి తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దావీదులాగా మార్చబడాలి. ఆమేన్. నా తండ్రి వెళుతూ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతూ యేసుక్రీస్తు ఉన్నంత సేపు శిష్యులు అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను విడిచిపెట్టి వెళ్ళినటువంటి పనిని మీరు జాగ్రత్తగా చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పనిని ఎవరు చేయాలి? శిష్యులు చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సంఘాన్ని పాడు చేయడానికి ఏ సింహం ఎక్కడి నుంచి ఏ ఆలోచనతో చూస్తుందో తెలియదు, కానీ వాటి బారిన ఓ పక్క సింహం ఉన్నది, మరో పక్క ఎలుగుబంటి కూడా ఉన్నది. దీన్ని పాడు చేయడానికి, దీన్ని ఒక్కొక్కరు బయటికి ఎత్తుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నములు జరగచ్చు. కానీ నువ్వు ఎలా మారిపోవాలి తెలుసా? ఈ రాత్రి దావీదులాగా మారిపోతే కనుక ఒకటంటే ఒక్క గొర్రె కూడా బయటికి పోదాం. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఓ మాట నేను మీకు చెప్తాను. సింహం వస్తుందండి, ఇది ఆడసింహమా మగ సింహమా అని ఆలోచన చేయలేదు. ఇది పిల్ల తల్ల, ఇది మొన్న వచ్చిందేనంటావా, ఇదంటావా, నేను వెళ్తే దాన్ని గెలవగలనంటావా అని చెప్పి ఆలోచన నుండి కాసేపు ఆలోచన చేసుకుని ఫోన్లో ఎత్తుకుని వెళ్తుందని చెప్పేసి ఆగిపోలేదు. ఒకవేళ అది వెళ్ళిన తర్వాత దాని వెనకాల తరమలేదు. ఏం చేశాడు తెలుసా? సింహం వచ్చి గొర్రెని ఇలా పట్టక మునిపే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎప్పుడు దాని నుంచి కాపాడాలనంటే అది వచ్చేసరికే దావీదు అక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది రాకముందే, అది వచ్చేసరికి, అది అటాక్ చేసేటప్పుడు ద సేమ్ టైం నువ్వు కూడా వచ్చి దాన్ని ఏం చేయాలి? ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎంతో కాలంగా భక్తిని చేస్తున్నావు, విశ్వాసంలో కొనసాగుతున్నావు, ఆత్మీయ పిల్లలుగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రార్థనకి వెళ్తున్నావు అని చెబుతున్నావు. కానీ నీవు అపవాదిని ఓడించగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు సంపాదించుకోగలిగావా? అపవాది క్రియలను ఓడించగలిగినటువంటి భక్తి జీవితం నువ్వు సంపాదించుకున్నావా? కాబట్టి వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి నువ్వేం చేయాలో తెలుసా? ఈ వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి నీవు ఈ గాండ్రిస్తూ వస్తున్నటువంటి సింహం సంఘం మీదకి వస్తున్నప్పుడు నువ్వు ఎదురు చూసి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. వస్తున్నటువంటి అది నీ మీద దాడి చేస్తుంది, ఆ కుటుంబం మీద దాడి చేస్తుంది, సంఘం మీద కూడా దాడి చేస్తుంది. కాబట్టి అది దాడి చేయకమునిపే నువ్వు దాన్ని దాడి చేసి ఎదుర్కొని దాన్ని హతమార్చుట కొరకు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దావీదులాగా మార్చబడాలి. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నేను ముగింపులోనికి వచ్చేసానండి. ఒక మంచి మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఎప్పుడైతే మనము ఇంతగా సిద్ధపడి ఉంటామో కొంచెం అంత మాటలు మాటిగా వచ్చేది అప్పుడప్పుడు వస్తుంది. ఇంకా అది అప్పుడప్పుడు వచ్చి ఇంకా మనకు పని అవ్వదని చెప్పేసి అది వెనక్కి జరిగిపోయి ఇంకోటి ఏదైనా మార్గాన్ని ఎంచుకుంటా తప్ప ఈ మంద జోలికి ఇంకా అది రాదు. దేవునికి స్తోత్రం. ఈ మంద కూడా ఎలా ఉండాలో తెలుసా? ఐక్యత కలిగిన మందగా ఉండాలి. ఎలా ఉండాలట? ఓ రోజునంట మీరు 5వ తరగతులు 4వ తరగతులు పాటల పుస్తకం ఉండేది, ఇది వరకు నేను చదువుకున్నప్పుడు ఉండేది. మరి 5 ఆవులు ఉండేయట. 5 కలిసి అడవిలో మేతకి వెళ్ళినప్పుడు ఈ 5 కలిసి మేసేవట. ఆ మేసేటప్పుడు వాటిని తినడానికి వాటిని ఏమంటే దాన్ని ఇవేమో గడ్డిని తినడానికి చూస్తే గడ్డిని తినే ఈ పశువులు తినడానికి ఏమొచ్చేదట? సింహం వచ్చేదట. వచ్చి దాన్ని చూసి తిందామని వచ్చేసరికి ఈ 5 కలిసి ఏం చేసేవో తెలుసా? తమ కొమ్ములను చూపించేవంట. ఈ 5 చూసేసరికి అదేం చేస్తుంది తెలుసా? మన వల్ల ఏం పని అవదు. వచ్చిన ప్రతిసారి 5 చూపించే అంట కొమ్ములు. 5 చూపిస్తే ఎన్ని అవుతాయి? 10 అవుతాయి. అవునా కదండి? ఒక్కరే అంటున్నారా అందరూ అంటున్నారా? సమాధానం అందరించి రావాలి. కాబట్టి 5 చూపిస్తే 10 కొమ్ములు అయ్యాయి. ఈ 10 కొమ్ములు చూస్తుంటే 10 తలకాయల కింద కనిపించేదానికి వెంటనే అనుకునేది అమ్మో అని చెప్పి భయపడి వెళ్ళిపోయేది. దేవునికి స్తోత్రం. అదేంటో కానీ కొంతకాలానికి దాంట్లో గ్రూపులు వచ్చేసాయి. 5వ పక్కే వెళ్ళాయి, 2వ పక్కే వెళ్ళాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు సహవాసానికి మనం డివైడ్ అవుతామో, ఎప్పుడు మందిరం నుంచి బయటకు వస్తామో అపవాది ఆ రోజు నుంచి నేను పట్టుకుని శ్రమ గుండా నడిపించి దేంట్లో దాన్ని ఇరికించి దేవునికే దూరం చేసి నేను అధోపాతాలను తొక్కియడానికి చూస్తాయి. కాబట్టి నేను చెప్తున్నా, సంఘములో ఐక్యత అనేది చాలా, చెప్పండి,
అది సంఘంలోనూ కావచ్చు, కుటుంబంలోనూ కావచ్చు. ఒక కుటుంబం పాడైపోవాలంటే కారణం ఏంటి తెలుసా? భార్య భర్తలు మాట్లాడకుండా ఉండడం, సమాధానం లేకుండా ఉండడం, ఒకరి మాట ఒకరికి పసుగడం. నేను ఒకరు భర్త మాట అంటాడు, భార్య మాట అంటది. అలా ఉంటే నీ కుటుంబం వర్తిల్లదు. అలా ఉండి నువ్వు ఎంత సంపాదించినా సరే సిల్లిసంచే. కాబట్టి ఈ రాత్రి చెప్తున్నాను, ఈ కూడుకులు ఉన్నటువంటి నీవు నీ కుటుంబంతో సఖ్యత కలిగి ఐక్యత కలిగి ఉంటేనే నీ ముందుకు వచ్చినటువంటి అది కరువైన కాటకమైన ఇబ్బంది అయిన సమస్యను ఏదైనా సరే నువ్వు ఎదిరించి పోరాడి నీ గెలవగలవు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి మాట నేను చెప్తున్నానండి, ఈ ఐక్యత లోపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పట్టేసుకుంటుంది. ఈ 5 నుంచి ఏమైందో తెలుసా? రెండో పక్కకి మూడో పక్క వచ్చేసాయి. ఈ ఇద్దరిలో కూడా ఏం చేస్తుందంటే మరలా ఈ రెండిట్లో రాదా చాలామంది ఇలాగే అనుకుంటారండి. నువ్వు ఒక్కదానివి నమ్మకంగా కనపడ్డావని నీతో నా బాధ చెప్పుకుంటున్నానని చెప్పేసి అంటారు. వాళ్ళిద్దరికి సమస్య రాదంటారా? విభేదం రాదా? మాట్లాడండి అమ్మా. వస్తుందా రాదా? 1 సంవత్సరానికి రాదేమో, 2 సంవత్సరాలకు రాదేమో, 5 సంవత్సరాలకు రాదేమో, 10 సంవత్సరాలకు రాదు, తర్వాత రాదా? అంటే అంత దూరం వద్దు. ఈ మధ్యకాలంలో సామెత చెప్తారు కదండి, ఒకప్పుడు ఇల్లు తిరిగి వచ్చేది, ఇప్పుడు పోయి తిరిగి. అంటే చాలా సింపుల్గా చాలా దగ్గరగా వచ్చేస్తుంది సమస్య. అవునా కదా చెప్పండి? కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మనం నమ్మదగిన వారమని మన సమస్యను మన కొరతను ఎవరికో చెప్పుకుంటున్నాం. మనకున్నటువంటి బాధ ఆవేదన, మా అత్తగారు ఎలా ఉంటుంది, నన్ను చిన్నచూసి అవుతుంది, నన్ను ప్రక్కన పెట్టేసింది అని చెప్పేసి ఏదో మాట చెప్తాం. కానీ ఆమె నమ్మదగిన వ్యక్తి అని చెప్పుకుంటే ఏదో కారణం బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళిద్దరికి మాట అతకదు. ఈవిడెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? నీ గురించి ఆ రోజున అప్పుడు చెప్పటం మానేశారు, ఇప్పుడు దాని బుద్ధి అంటే నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నానని చెప్పి మొత్తం పోసకొచ్చినట్టుగా అన్నీ పట్టుకొచ్చి మూడేస్తుంది, చెప్తుంది. ఆ చెప్పే మాటలన్నీ ఏం జరుగుతుంది చెప్పండి? ఇంక ఐక్యత ఉంటుందా చెప్పండి? అపవాది ఇప్పుడు మన కుటుంబాన్ని పడగొట్టడానికి, ఏదో రూపంలో పడగొట్టడానికి వాడు చూస్తూనే ఉంటాడు. మన దగ్గరికి ఏదో విషయాన్ని, ఏదో కోణాన్ని తెచ్చి పెడతాడు. నేను మొన్న పాస్టర్ డేవిడ్ రాజు గారి చర్చలో కూడా చెప్పాను అనుకుంటా. ఒక ఆమె ఓ ఇంటిని పడగొట్టడానికి విడగొట్టడానికి చూస్తుంది. ఈ మాట వీరనా? విడగొట్టడానికి చూస్తుంది. ఎలా అవుతుందబ్బా అని చెప్పేసి ఆలోచన చేస్తా కూడా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? మాట్లాడతలేదండి, ఇక్కడ తీరండి, మా ఊర్లో తీరండి, మా ఏరియాలో తీరండి అని అంటే పోనీ చెప్పండి, దాన్ని కట్ చేసేసి కర్మ మాటలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పనండి, గోతులు తీసేవారు ఎవరు తెలుసో కూడా ఉన్న వాళ్ళు తీస్తారు. దేవునికి స్తోత్రం. అందరి హల్లెలూయా. నేను ఏదో ఏలాపాలంగానో తెలియకి మాట అంటలేదు. యేసుక్రీస్తు పక్కనే తిరిగాడండి. ఎవరు? ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. ఏం తీశాడు? అమ్మో, సిలువను నిలబెట్టడానికి గొయ్యి తీసినటువంటి దాని కారకుడు ఎవరు? గొలియత్ కాదు, యోధా కాదా? నేను మళ్ళీ అందుకే అది బేస్ చేసుకుని ఈ మాట నేను చెప్తున్నా. చూడండి, ఓ రోజున అనుకున్నదంట, ఈ ఇల్లు బాగా ఎదిగిపోతుంది, అభివృద్ధి పొందుతుంది, చిన్న మిషన్ కొడితేనే బిల్డింగ్ మీద బిల్డింగ్గా బయటిది ఇతర దేశం వెళ్ళలేదు, ఇంట్లో జాబు లేదు, ఏమీ లేదు. ఆయన భర్త ఒక్క కష్టంతో ఎంతేలా సంపాదించేస్తుందబ్బా అని చెప్పిన వారం లేక ఆ కుటుంబాన్ని విడగొట్టి పడగొట్టడానికి ప్లాన్ చేసిందంట. ఒక ఆమె వెళ్ళి అన్నదే, ఓ రోజున అర్జెంటుగా పరుగు వచ్చి అన్నదంట, అక్క ఇక్కడున్నావా నువ్వు అన్నదంట. పిచ్చిదానా, నేను ఎప్పుడు నా అరుగు మీద మిషన్ కుట్టుకుంటా ఉన్నాను. అమ్మా, ఇక్కడ మిషన్ కుట్టేవాళ్ళు ఉంటే, టీచింగ్ చేసేవాళ్ళు ఉంటే మిమ్మల్ని ఉద్దేశించి మాత్రం కాదు, ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే, మీ హృదయాలను నొప్పించాలని మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. ఇలా అనుకున్నదంట, విడగొట్టడానికి ప్రయత్నం చేసి పరుగులు వచ్చానన్నదంట. అక్క నువ్వు ఇక్కడ ఉన్నావా అన్నదంట. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు అంటే, మరి నేను ఎక్కడ కాకపోతే ఎక్కడ ఉంటాను? నా అరుగు మీద నేను మిషన్ కుట్టుకుంటా ఉన్నాను, మరి నేను ఎక్కడ ఉండకపోతే ఇంకెక్కడుంటా అని చెప్పి మాట్లాడుతూ అన్నదంట. ఎందుకన్నావు అలాగా మాట అంటే, అక్క ఎందుకన్నానంటే, ఇందాక బావ బండి ఎక్కి వెళ్తుంటే నువ్వు అనుకున్నాను, నువ్వు ఇక్కడ ఉంటే మరి బావ బండి ఎక్కి వెళ్ళిపోతుంది ఎవరే అన్నదట. అర్థమైందండి? ఇంకా ఆమెకు మనశ్శాంతి ఉంటుందా? మాట్లాడాలి, మనశ్శాంతి ఉంటుందా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటా. నేను నమ్మకపోతే నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నీలాంటి చీర కట్టుకునే ఏం చేస్తుంది తెలుసా, నీకు పళ్ళు అలాగే ఉంటుంది కదా, నీ పైట సేమ్ టు సేమ్ అలాగే ఉంటే నువ్వు అనుకున్నాను. ఇంకా నమ్మకపోదును, నీకులాగా భుజం మీద చెయ్యేసుకుని కూర్చుంటే నువ్వే అనుకున్నాను అన్నదట. ఇంకా కుట్టి ఆమెకి మిషను ఎదరికి జరగట్లేదు, కుట్టు
కుట్టాడుతుందా? ఆడదా? కుట్టాడకపోయేసరికి ఈవిడేం చేస్తుందనంటే కుట్టాడుతలేదు, టైం అయిపోయింది కదా, మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చేసేద్దామని అంటే భోజనం పెట్టుకుని తింటే ముద్ద దిగట్లేదు. చిచి, ముద్ద దిగట్లేదు, కుట్టాడతలేదు అని పడుకుంటే నిద్ర పడుతుందా? నిద్ర పడతలేదు. ఏంటో తెలుసుకోవాలి. ఏంటది? రోజు టైంకి వచ్చేవాడు పాపం. ఆ రోజున ఎందుకు ఆలస్యమైంది, మొత్తానికి ఆలస్యమైంది పాపం బావకే. అర్థమైందా? వచ్చేటప్పుడు కాస్తంత ఆలస్యంగా వచ్చాడు. సరిగ్గా ఆలస్యంగా వచ్చేసరికి ఈమెకి ఇవన్నీ మాటలు గుబులు పుట్టేసి మొత్తానికి ఏంటో జరిగింది, ఎక్కడికో వెళ్ళాడు, అందుకే లేట్ అయిపోయింది, ఇంకా దూరం వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి ఆలోచన మీద ఉంటుండగా ఈమె బాధపడిపోతున్నది. ఎక్కడికి వెళ్ళో అని చెప్పేసి మొఖం మార్చుకుని ఉంటే, ఏంటే బాబు మొఖం అలా పెట్టావా, మాడిపోయిన పెసరట్లాగానే అంటే, మరి నా మొఖం అలాగే కనపడుతుంది నీకు. చాలా దూరం వెళ్ళి వచ్చేసినట్టున్నావు, చాలా మొఖాలు చూసి ఉండుంటావు, అందుకే నా మొఖం ఎలా కనబడుతుంది. ఎప్పుడు మాట్లాడిన ఆమె కొత్తగా మాట్లాడుతుంటే ఒకలాంటి కలవరం తన భర్తలో. సంతోషంగా హ్యాపీగా ఉన్నటువంటి ఫ్యామిలీని పడగొట్టడానికి ఆ పక్కనే తిరిగిన ఆమె ఏం చేసింది? గొయ్యి తీసింది. నేను మళ్ళీ చెప్తా, ఒక పక్కన తిరుగుతూనే ఉంటుంది సింహం లాంటి పరిస్థితి. సింహంలాగా మన పక్కన వెంబడిస్తూ ఉంటుంది. అది కుటుంబానికైనా, ఆత్మీయ జీవితానికైనా, సంఘానికైనా. కాబట్టి అది ఉన్నదా లేదా, ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుని జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలైతే దాన్ని ఓడబెరుకునని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. నువ్వు జ్ఞానురాలు అయితే గనక ఖచ్చితంగా కడతావు ఇల్లు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతుడు అయితే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు. సంఘాన్ని కాపాడుకోవడానికి చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా దావీదులాగా మార్చబడతావు. దావీదు ఎప్పుడు సింహం వచ్చిందో అప్పుడే అటాక్ చేస్తాడు, దాన్ని చెప్పగలిగాడు. ద సేమ్ టైం ఆ ప్రార్థన ఉచ్చరించి అప్పుడు కాపాడిన దేవా, ఈ గొలియాతు సింహములా కనబడుతున్నట్టుగా సింహాన్ని చీల్చడానికి వెళుతున్నాను, ఈ సింహము కూడా నా ఎదుట నుండి నశించనుగా. కానీ యుద్ధ బరిలోకి దిగాడు. వెంటనే ఏమైందో తెలుసా? ఆ సింహములాగా గాండ్రించినటువంటి 40 రోజుల నుంచి గాండ్రించినటువంటి గొలియాతును పడగొట్టి బయటికి తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరి హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి దేవుని వింటున్నటువంటి మీ అందరితో మాట నేను చెప్తున్నా. నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నదో నాకు తెలియదు. ఇక్కడ నువ్వు ప్రార్థించి బయలుదేరుతున్నప్పుడు అది నీ ప్రయాణంలో, నీ విశ్వాసపు ప్రార్థనలో, ఈ రోజు నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థనలో, నువ్వు పూనుకున్న నీ మోకాళ్ళ ప్రార్థనలో, ప్రతిష్ఠించుకుని ఉన్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనలో నీ ముందున్నటువంటి పెద్ద సింహము లాంటి పరిస్థితులన్నీ నీ ముందు ఓడిపోవునుగాక. నువ్వు కార్చే కన్నీటి ప్రవాహంలో ఆ సమస్యలు కొట్టుకుపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంతగా ప్రయాసపడి ప్రభునామాన్ని ఘనపరచడానికి ఏమంటే దావీదుకి అంత ఘనత, ఖ్యాతి రావడానికి కారణం ఏంటంటే అతడు యెహోవా నామం పేరట ప్రార్థన చేశాడు. ఈ ఉపవాస కూడికలలో నీ జీవితం ప్రార్థనతో నింపబడిపోయి ఉంటే గనక, అర్థమైందండి. ప్రార్థన లేదు అనుకోండి, మన హృదయం నిండా వాక్యం లేదు అనుకోండి, పరిశుద్ధత, ప్రతిష్టత లేదు అనుకోండి, ఆ ఖాళీ ప్రదేశంలోనికి ఏమొచ్చేస్తుందట? అపవాది వచ్చి వాడి క్రియలతో దాన్ని నింపేసి వాడి ఇష్టం వచ్చినట్లుగా చేస్తాడు. కాబట్టి అపవాది వాడి ఆలోచనలన్నీ మనకు దూరమగునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట నేను మీతో చెప్పాను. దావీదు ఉన్నాడు, సింహం ఉంది, ఎదుర్కొన్నాడు. ఆ సింహములాగా గొలియాతు గాండ్రిస్తున్నప్పుడు వాడిని ఎదిరించాడు. ద సేమ్ టైం మందన కాసే విషయంలో సింహాన్ని కూడా జయించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకొక మాట చెప్పేసి నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మీరు వినవలసినటువంటి మాట, సింహాలను జయించినటువంటి వారు నీ బ్రతుకులో సింహం లాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు వస్తాయి పాస్టర్ గారు? మేము తప్పు చేస్తే కదా రావాలి, దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే కదా రావాలి. కానీ కొన్నిసార్లు దేవుడు కొన్ని పరీక్షలు నీ జీవితంలోనికి నిన్ను పరిశోధించడానికి, నీ పరిశుద్ధి ఎంత మట్టుకు, నీ ప్రార్థన లోతు ఎంత మట్టుకు, ఏమంటే నీ సాక్ష్య జీవితము బయటలాగా లోపలలాగా ఉన్నదో లేదని చెప్పి నీ జీవితంలోనికి కొన్ని సమస్యలు నా ప్రభువే అనుమతిస్తాడు. కానీ వాటిని ఎలాగే ఎదుర్కోవాలో తెలుసా? 22వ అధ్యాయం ఆదికాండంలో చదవక్కర్లేదు. అక్కడ మనకి భక్తుడైనటువంటి అబ్రహాము కనబడతాడు. తన కుమారుడు ఇస్సాకుని అంటాడు, నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా ఇచ్చే అంటాడు. నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా ఇచ్చే అంటే అదేట్లయినా నువ్విచ్చి తీసేసుకుంటానంటున్నావేంటి అని చెప్పేసి ప్రభు దగ్గర ఇంకేమీ ఆర్గ్యుమెంట్స్ అక్కడ ఆయన ఏమీ చేయలేదు. ఏం చేశాడు అని అంటే దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బంది, బ్రదర్స్ మీరు వినాలి, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బందికరమైన కఠిన పరిస్థితిని బ్రతుకులోనికి వచ్చినా
నా దేవుని చిత్తాన్ని చేయటానికి నేను నిలబడతానని ఒక అబ్రహాములాగా, దావీదులాగా, సంసోనులాగా నువ్వు నిలబడితే ఆ సమస్య నీ యొద్ద ఓడిపోతుంది. కాబట్టి కొన్ని నిన్ను పరీక్షించడానికే ఓ మాట నేను మీతో చెప్తానండి. ఎంత బలవంతుడైనా గొలియాత్ ఏం చేశాడనంటే దెలీలా వలలో పడిపోయాడు. మాట్లాడాలి మీరు. ఎంత బలాఢ్యుడైనా ఒక వీక్నెస్ అతనికి ఉంది. ఆ వీక్నెస్ను బట్టి ఇతని బ్రతుకులోనికి ఏమొచ్చింది? సింహం ఎంటర్ అయింది. కాబట్టి సమస్యలో ఉన్నాడు కాబట్టి వచ్చిందంటే ఓకే. ఇక్కడ మనకు కనపడే దావీదు కనబడతాడు. దావీదు హృదయానుసరుడే కావచ్చు, కానీ ఒక్క మారు కూడా తప్పిదం చేయలేదా అనంటే తనలో కూడా ఒక తప్పిదం ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే అతని జీవితంలోనికి వచ్చిన సమస్యను, సింహాన్ని ఎదిరించాడు, ఓడించాడు, గెలిచాడు. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళిద్దరూ ఒక్కొక్క పాపం ఒకసారి తప్పిదము చేసి వీటిని ప్రభు దగ్గర ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, వాటి ముందున్నటువంటి సమస్యను గెలవగలిగారు. వీరు తప్పు చేశారు కదా, వీరి జీవితంలోనికి సమస్య తగినదే జరిగింది. కొంతమందిని చూసి అంటారు, మరి అలాగే ఉంటుంది మరి అని చెప్పి మొన్న వాళ్ళు అలాగ ఉన్నారు అందుకని ఎలాగ అయిపోయారని చెప్పుకుంటూ వస్తుంటారు. కొన్ని పరిస్థితులు మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి డోంట్ వర్రీ, అయితే నేను చెప్తాను, కానీ జయమిస్తాడు. కానీ దీని గురించే అది వచ్చింది, అలా చేశారు కాబట్టి ఇలాగైందని చెప్పి దేన్నో తీసుకెళ్ళి దేనికో మూడి పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఏమో ప్రభు అలా అనుమతించాడేమో. ఈ గ్రామ వాస్తవ్యులందరూ కూడా, లేకపోతే దైవచంద్రాలతో ఉన్నటువంటి బంధువర్గం అంతటి కూడా, లేకపోతే వారికి తెలిసిన ఇరుగు పొరుగు వారు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, లేకపోతే తణుకు పరిచర్యలు ఉన్నవారు, ఆలమూరు పరిచర్యలు ఉన్నటువంటి వారు, ఎక్కడెక్కడ పరిచర్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సాక్ష్యం కలిగి ఉన్నారు, ఆ ప్రదేశాలు అంతటా అనుకోవచ్చు. ఎంత నమ్మకంగా తీశాడు, మరి దేవుడు తీసేసుకున్నాడేంటి? ఎంత నమ్మకంగా చేస్తే దేవుడు తీసేసుకున్నాడు. దేవునికి ఇష్టమైందంతే. దేవునికి స్తోత్రం. నో మోర్ క్వశ్చన్స్. దేవుని మనం ప్రశ్నించడానికి మనము సరిపోం. దేవుని చిత్తం అలా ఉంది, దాన్ని మనం సరిసా వహించాలి. దేవునికి స్తోత్రం. తప్పు చేసాడు అలా జరిగిందా, పాపం చేసాడు అలా లేదు. దేవుడు ఏర్పరచవలసిందని ఏర్పరిచారు. దేవుడు ఎలా నడిపించడానికి తెలుసు కాబట్టి ఆయన కావాలి. దేవుడు జయబాబు గారు ప్రభుకు కావాలి కాబట్టి ఆయన తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట నేను చెప్తానండి. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం మీరు చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం ఒకటి మీరు చదవగలిగితే మనం ప్రార్థన చేసుకుందాం. నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. చివరిలో ఈ మాటలు చెప్తున్నానండి. దానియేలు భక్తుడు కనబడుతున్నాడు. దానియేలు తప్పు చేశాడా, పాపం చేశాడా, అన్యాయం చేశాడనంటే దానియేలుకి తెలిసిందల్లా ఏంటంట ప్రార్థనే తన లోపం, ప్రార్థనే తన వ్యసనం. అది తప్ప మరి ఏమీ చేయలేని జీవితంలోనికి ఏమొచ్చిందో తెలుసు. ఇప్పుడు సింహం, ఒకటి కాదు సింహములు అని ఉన్నది. నేను చెప్తా, నువ్వే తప్పు చేయలేదు, పాపం చేయలేదు, అయినా సమస్య నీ యొద్దకు వచ్చింది. అప్పుడు నువ్వేం చేయలేదు తెలుసా? ఈ దేవుడు నాకు అనుమతించిందే, అయినా వీటి మీద నాకు దేవుడు జయమిస్తాడని చెప్పేసి దేవుని వైపు నువ్వు చూస్తాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు అలా చూశాడండి. దానియేలు అలా చూసి ఏమంటాడో తెలుసా? ప్రభా, నీ చిత్తం ఏదైతే అలా జరిగించను. ఆయన అక్కడికి వచ్చిన వారు అంటారు, అబ్బాయి నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? వద్దన్నాం కదా. దేవునికి ఎందుకు మొక్కుతున్నావు? దేవుని వైపు ఎందుకు చేతులు చేస్తున్నావు? వద్దన్నాం కదా. ఒకవేళ నువ్వు ఇలా చేస్తావు, సింహాలు నోట్లు వేసేస్తావు, బోర్లు వేసేస్తున్నావు, నువ్వు మానుకో, నీ పద్ధతి మార్చుకో, అలవాటు మార్చుకో, ఆఖరిసారిగా చివరిసారిగా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు మంచోడు అని నీతో చెప్తున్నా అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. అయినా నేను ప్రార్థించకుండా ఉండలేను అన్నాడు. దేవునికి స్తోత్రం. పైన వేసేస్తాను, ఇంకోసారి అడుగుతున్నాను, నీ మంచితనాన్ని బట్టి అడుగుతున్నామని ఎన్నిసార్లు చెప్పినా బయట ఉన్నట్టు లోపల ఉన్నటువంటి సింహాలు అనుకుంటున్నాయి, లోపలికి వస్తే తినేద్దాం, మింగేద్దాం, పట్టేద్దాం అని అనుకుంటుంటే ఈ దానియేలును ఆ సింహాలు అలా అనుకుంటుండగానే ఈ సింహాల మధ్యలోనికి దానియేలుని వేశారు. దేవునికి స్తోత్రం. కానీ అక్కడ సింహాలు ఉన్నాయి, కానీ దావీదులాగా సంసోన్ లేగా ఇప్పుడు ఈయన ఆ సింహాల దగ్గరికి వెళ్ళి చీల్చే పని కానీ, పోరాడే పని, కష్టపడే పని మాత్రం ఇతడు పెట్టుకోలేదు. ఎందుకో తెలుసండి, ఒకప్పుడు సమస్య తన కుటుంబాన్ని బట్టి, తన వ్యక్తిగతమైన జీవితాన్ని బట్టి సింహం వచ్చింది కాబట్టి, తన పర్సనల్ సమస్య కాబట్టి సంసోను విషయంలో నేను ముగింపులోకి వచ్చా. సంసోను విషయంలో సింహం వచ్చింది, పోరాడాడు. అతను చిన్న లోపాన్ని బట్టి. దావీదు పోరాడాడు, అది తండ్రి ప్రాపర్టీ, తండ్రి యొక్క సంఘం విషయంలో
విషయంలో అతడు పోరాడు. ఇది ఏంటో తెలుసా? తన ఆత్మ జీవితం. దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు ప్రార్థన యోధుడిగా కనబడ్డాడు కాబట్టి అతని ముందు ఒకటి కాదు ఎన్నో సింహాలు వచ్చినా అతనిని ఏమీ చేయలేదు. నేను మాట చెప్పనండి, ఉపవాసం ఉండి ఇతను ప్రార్థన చేయట్లా, ఇతను కన్నీటి ముందు, ప్రార్థన ముందు, మోకాళ్ళ ముందు ఏమంటే సింహాలు ఓడిపోయాయి. దేవునికి స్తోత్రం. సింహము లాంటి పరిస్థితులు నీ బ్రతుకులు ఏమున్నా నా దేవుడు వాటిని ముందు నిన్ను ఏమంటే గెలిచేటట్లుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ నోర్లు నిన్ను మృంగడానికి, ఏ నోర్లతో నీ మీద పడిపోతున్నాయో పరిస్థితులు, వ్యక్తులే, శక్తులే నీ మీద పడుతున్నాయి నాకు తెలియదు, కానీ నువ్వు దానియేలు లాంటి ప్రార్థనా పరుడిగా ఈ రాత్రి మార్చబడితే కనుక ఖచ్చితంగా నీ ముందున్నటువంటి ఏ సింహము ఎగసబడుతుందో, నీ కుటుంబాన్ని కదిపేస్తుందో, కుదిపేస్తుందో, నిన్ను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందో ఆ సింహపు నోళ్ళన్నిటిని కూడా నా దేవుడి రాత్రి ముయించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? నేను దానియేలు ప్రవక్త లాంటి వ్యక్తినని చెప్పి నేను దానియేలు వలే నేను మారిపోతానని ఈ రాత్రి ఒక మంచి సమర్పణలోనికి వస్తే గనక దానియేలుకు తోడైన దేవుడు, దానియేలు పక్షంగా నిలబడి అద్భుతములు, ఆశ్చర్యములు జరిగించిన దేవుడు నీ పక్షంగా కూడా చేస్తాడు. దానియేలు ప్రార్థన సాదా సీదా ప్రార్థన, ఏమంటే పెదాల నుంచి వచ్చినటువంటి ప్రార్థన కాదు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా వచ్చాయి, ఏమంటే అనుకూలతలన్నీ పోయాయి, ప్రతికూలతలు వచ్చాయి, అయినా సరే నా దేవుని విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, కానీ పరిస్థితి అనుకొని ఊహించలేని పరిణామాలు మన బ్రతుకులో ఎదురైనప్పుడు ఏం చేస్తారు తెలుసండి? ఒక్కొక్కరు సైడ్ అయ్యి తమ తమ సొంత ఆలోచనలు మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. మనం విడిచిపెట్టేస్తారు. ఒకవేళ ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా నా దేవుడు మాత్రం ఈ రాత్రి నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నాడు. ఇదిగో సదాకాలం నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు, ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుని ముద్దాడతానని చెప్పిన దేవుడు ఈ రాత్రి నేను బలపరుస్తూ, నిన్ను ధైర్యపరచు, నిన్ను ఎత్తి చూపించడానికి నా దేవుడు అంటాడు, అయ్యా బ్రదర్, సిస్టర్, నువ్వు దానియేలులా మార్చబడతావా? నేను నీకు తోడుగా ఉంటాను. ఈ రాత్రి నువ్వు దావీదులాగా మార్చబడతావా? నేను దావీదుకు తోడైనట్లుగా నీకు తోడుగా ఉంటానయ్యా. నువ్వు ఈ రాత్రి సంసోను లాగా నువ్వు మార్చబడతావా? సంసోనుకు తోడుకున్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ వాక్యమును బట్టి సంఘములో కొంతమంది సంసోనులు లేపబడుదురు గాక. ఈ రాత్రి ఈ మాటలు విని దావీదులు సంఘములోంచి లేపబడుదురు గాక. దానియేలు లాంటి ప్రార్థనా పరులు ప్రవక్తులుగా సంఘములో లేపబడుదురు గాక. సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవునికి స్తోత్రం. వేయబడిన పునాది మీద కట్టబడిన నీవు, ఆ పునాదిలో కట్టబడిన నీవు ఆ సంఘము కొరకు, పరిచర్య కొరకు, నీ కుటుంబము కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు ఇప్పుడు నువ్వు ఎలా మార్చబడాలో తెలుసా? ఎలా మార్చబడాలి? దావీదులాగా, సంసోనులాగా, దానియేలులాగా మార్చబడాలి. అప్పుడు నీ ముందు ఎన్ని సింహాలు వచ్చినా, హల్లెలూయా, మనం మార్చబడ్డాం అనుకోండి, ఈ రాత్రి మనం ఎలా మారిపోతాం తెలుసా? సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. చెప్పాలి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండే. ఈ రాత్రి భయం లేని జీవితాన్ని మనము గడుపుదుముగాక. ఈ రాత్రి వాక్యం ద్వారా బలపడుతున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మందను కాపాడే ప్రయత్నం చేయమంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ మందకు దూరమై వేరై సంఘానికి వేరే, అసలు సంఘానికి రాని పరిస్థితి. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పేసి నేను ప్రార్థన చేస్తానండి. వచ్చిన సాక్ష్య జీవితం. నేను చాలాసార్లు చాలా ప్రదేశాలకు వెళుతూ ఒకసారి నేను ఉయ్యూరు అనే ప్రదేశానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు చాలా సంవత్సరాల క్రితమే. అక్కడ నేను వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు అప్పటికి నేను ఎంత బలంగా దేవుని చేతిలో వాడబట్టలేదు. నాకు తెలిసిన గొప్ప సేవకుడు నా స్నేహితుడే, గొప్ప పరిచర్య వారికి ఉన్నది, పెద్ద సంఘం ఉంది. ఎక్కువగా వాక్యం చెప్పడానికి ఆ సంఘానికే వెళ్ళేవాడిని. ఆ సంఘంలో ఒక సహోదరి ఏమంటే వంగొంగి మాపు పెడుతూ, అంటే తుడుస్తూ, ఊడుస్తూ తడిగొడ్డు పెడుతుంది అనమాట బండరాయిలకి. ఇలాంటి రాయిలు లోపల చర్చలు ఉంటాయి. ఏంటి ఆమె దేకేస్తుంది, ఏమే పాకేస్తుంది ఈ మందిరంలో పడనంటే, ఆమె గురించి నీకు తెలియదు అని చెప్పేసానంటే, ఆమె సాక్ష్యం నీకు అర్థమవుతుంది అన్నాడు నా స్నేహితుడు సేవకుడు. ఆమెను పిలిచానని, ఏంటమ్మా నీ సాక్ష్యం అంట అని అంటే, ఎక్కువసేపు చెప్పకమ్మా చిన్న సాక్ష్యం చెప్పాను నన్ను. దేవునికి స్తోత్రం. కొంతమందికి సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పడం కొంతమందికి చేత కాదండి. అంటే వాళ్ళు సిగ్గుపరచాలను లేకపోతే తక్కువ చేసి మాట్లాడాలని కాదు, వారికి తెలియకంతే.
దేవుడు ఆ ప్రత్యక్షతను కూడా దేవుడు వారికి ఇచ్చును గాక. ఓ మాట నేను చెప్పనండి, ఈమెం చేసిందో తెలుసా? అక్కడ పడుతుంటే, అమ్మ చిన్న సాక్ష్యం చెప్పు పాస్టర్ గారు నీ గురించి చాలా గొప్పగా చెప్పానంటే, అయ్యారండి నా జీవితం చాలా ఉన్నతంగా కలిగిన కుటుంబంలో నేను బ్రతికానండి, ఉన్నానండి. కానీ మా ఇంటికి మా ఊరు అంత మాటల కొత్త సైకిల్ వేసుకుని వచ్చి తిరిగేవాడు అండి. ఒకడు గిరగిరా తిరుగుతుంటే నేనేం చేశానంటే అటు చూచి ఇటు చూచాడు, మా ఆయిలో పడిపోయానండి అన్న. ఎవరమ్మా ఆయన అంటే, అది ఇప్పుడు ఉన్నవాడేనండి నా భర్త అండి అన్నది. దేవునికి స్తోత్రం. మరి ఇదేంటమ్మా ఒకడో ఆడు వీడు అంటున్నావు అంటే అప్పుడు అనేదాన్ని అండి. ఆ మాటను ఇప్పుడు చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి. అయ్యగారు మీరు దేవుళ్ళు అంటారండి, మీతో చెప్పుకుంటూ పోతుంది కదా అని చెప్తున్నాను. అమ్మ చెప్పు, బాగానే ఉన్నది. పడిపోయావు, మా ఇల్లు పడిపోయావు, మరి పెళ్లి చేసుకున్నారు కదా, ఉన్నారు కదా ఇప్పుడు అంటే, ఉన్నారు 3 పిల్లలండి. నన్ను చెప్పనా ఉండి అయ్యగారు 2 మాటలు చెప్తానండి అన్నది. చెప్పమ్మా. చెప్తే ఆమె చెప్పుకొస్తుంది, అయ్యా ఆయన మా ఇల్లు నేను పడ్డాను, చివరికి నా కుటుంబం అంతా వద్దనుకున్న సరే తనతో నేనేం చేశాను, పెళ్లి చేసుకుని వచ్చేసాను. పెళ్లి చేసుకుని నన్ను కొత్త సైకిల్ వేసుకుని బందరంతా తిప్పేశాడండి. మచిలీపట్నం బందరంతా. ఈ బీచ్కి భలేగా ఉంటుంది, బోల్డ్ మంది వస్తారు, మనం ఇక్కడ ఉందాం చూద్దాం ఫోటోలు దిగుదామని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టాడు. తిప్పి తీసుకుని వెళ్ళి, ఇది మా మావి గారి ఇల్లు అన్నాడు, అత్తయ్య గారి ఇల్లు అన్నాడు, మా అక్కోళ్ళ ఇల్లు అన్నాడు, బావగారి ఇల్లు, అన్ని ఇల్లు తిప్పుతున్నాడు. కానీ ఆయన ఇల్లు మాత్రం నాకు చూపించలేదండి. ఓ రోజు నేను అడిగాను, అయ్యా మన ఇంటికి వెళ్ళిపోతాం, అన్ని తిప్పుతున్నాను, అందరి ఇల్లు తిప్పుతున్నావు, కానీ నేను నిలబడి కాపురం చేసుకుని నాకు ఇల్లుని కట్టుకుని ఆ ఇంటికి మాత్రం నన్ను తీసుకెళ్తున్న రోజు తీసుకుపోవా అని చెప్పేసి అడిగితే, ఆ రోజున ఆమె ఆ చెప్పినప్పుడు అతడు కూడా ఉన్న విషయం తెలియాలని చెప్పి సైకిల్ ఎక్కించుకుని ఆయన ఉండే ఊరు తీసుకుని వచ్చాడు. సరిగ్గా ఊరికి తీసుకొచ్చేసరికి సరిగ్గా కమిటీ హాలు, ఏమంటే కమ్యూనిటీ హాల్ అంటాం కదా, ఆ కమ్యూనిటీ హాల్ దగ్గర తీసుకొచ్చి అక్కడ స్టాండ్ వేసేటప్పటికి పెద్దిల్లే అన్నదట. పెద్దిల్లే అనేసరికి సరిగ్గా అక్కడ సైకిల్ ఆపి ఆ సైకిల్ ఆ కమ్యూనిటీ హాల్లో ఆ పైన ఆ అరుగు మీదకి తీసుకొచ్చి పెట్టేస్తే పైకెట్టుకు వచ్చేసారు అని చెప్పేసి గబగబా పైకి వెళ్ళిపోయి అంటుంది, తాళం తీగోమని అంటుంది. తాళం దేని తీస్తాడు? కమ్యూనిటీ హాల్ తీయడానికి అదేమన్నా గవర్నమెంట్ సర్కార్కి మనోడు ప్రభుత్వ అధికారికినా గబగబా తాళం తీయండి అంటుంది. తాళం తింటే ఇక్కడ ట్యాప్ లేదు, ఇక్కడ బకెట్ లేదు, ఏమి లేదు, కాళ్ళు కడుక్కోవడానికి మీ ఇంట్లో ఎవరు ఉండరా అంటే ముక్కు మొఖం చూడకుండా అతనితో వచ్చేసిందేమో. ఇక్కడ నీళ్ళు లేవా, ట్యాప్ లేదా, కాళ్ళు కడుక్కుంటాక లేవంటే ఏమీ లేదు. సరిగ్గా తాళం తీ అంటే తాళం నా దగ్గర లేదన్నాడంట. నీ దగ్గర లేకపోవడం ఏంటనంటే చెప్పగానే విషయం చెప్పాడు. అమ్మాయి ఇప్పటికైనా విషయం తెలియాలి, ఆమె పేరు నవమని, నీకు విషయం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇదిగో ఈ బట్టలు తప్ప, నేను వేసుకున్న బట్టలు తప్ప, ఆ సైకిల్ కూడా నాది కాదు, ఎవరిది వేసుకుని వచ్చాను. కానీ ఇల్లు మంద కాదు, ఇది కమ్యూనిటీ హాలు, మనకు ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని, కాబట్టి నేను ఉండే చోట, ప్రేమ ఉన్న చోట చెట్టు కింద అయినా బతుకుతాను అంటున్నారు కదా, ఇక్కడ కమిటీ హాలు ఈ నీడ ఉన్నది కదా, ఇక్కడ బతకలేదు నాతోటి అన్నాడు. మరి ప్రేమలో అందరిని ఎదిరించుకుని వచ్చాను కాబట్టి అక్కడే బ్రతుకుతున్నానండి. అలాగే బ్రతుకుతున్నాం. కానీ మేమిద్దరం మాట కలుపుకుని ఆ కమ్యూనిటీ హాల్ను ఆనుకుని ఒక చిన్న పరదాలతోటి సంచులు కట్టుకుని ఒక పందిరి వేసుకుని దాంట్లో కాపురం చేశామండి. మా కాపురానికి ప్రతిఫలముగా దేవుడు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని గర్భఫలాన్ని ఇచ్చాడండి. రోజు పనికి వెళ్ళేవాడండి, పనికెళ్ళి వచ్చుతూ ఉండేవాడు, డబ్బులు పట్టుకొని చేతులు ఇస్తూ ఉండేవాడు. బాగానే ఉన్నంత వ్యవహారం అనుకునేటప్పటికీ ఓ రోజున పనికి వెళ్ళాడు. నాకు 3వ నెల అండి. బయటికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు, కానీ వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి రాలేదేంటని చెప్పేసి రోజంతా చూసా, 2 రోజులు చూసా, వారం రోజులు చూసా, 10 రోజులు చూసా, నెల చూసా, కానీ నా దగ్గరికి రాలేదండి. వెళ్ళిపోయాడు. నేనేం చేయాలో తెలియక నేను మందులు వాడాలి, ఎప్పటికైనా తిరిగి వస్తున్న ఆశతోనే ఉంటూ నేను ఇంట్లో పని చేయడానికి కుదిరాను. పని చేస్తున్నాను, పని బాగానే చేస్తున్నాను. దిక్కులేని వరకు దేవుడే దిక్కు అన్నట్లుగా నా దేవుడు నాకు దిక్కై ఏం చేస్తున్నానంటే నెలలు నాకు నార్మల్ డెలివరీ ఇచ్చే కొడుకుని ఇచ్చాడు పాస్టర్ గారు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కొడుకుని ఇచ్చాడండి. ఒకప్పుడు భర్త కొరకు బ్రతికే నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నానంటే కొడుకు కొరకు బ్రతికాను. భర్త వెళ్ళిపోయినప్పుడే చనిపోదాం అనుకున్నాను, కానీ నేను గర్భవతిగా ఉన్నానండి. గర్భవతిని కాకపోతే కనుక చచ్చిపోదామని అనుకున్నా. కానీ ఇప్పుడు కొడుకు ముఖం చూసిన కొడుకు కొరకు నేను బ్రతుకుతున్నాను. కొడుకుని చూసి బ్రతుకుతుంటే ఓ రోజున ఉన్నట్టుండి 6వ నెల కొడుకు ఉన్నట్టుండి రాత్రి బొబ్బలు పెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలియదు. ఊరుకోరని చెప్పేసి అడు తిప్పాను ఇడు తిప్పాను చరిచాను. మా దగ్గర ఉన్నది వామ్ వర్క్ పట్టించాను, ఏమీ కంట్రోల్ కాలేదు. ఏంటో జరుగుతుందని చెప్పేసి నా ప్రయత్నాలు చేస్తాను, నా చేతులను నేనే చంపేసుకుంటానేమో అని చెప్పేసి ఎవరిని పిలిచినా ఎవరు రావట్లేదు. నైట్ టైం పలానా ఇంటికి వెళ్ళానంటే వారికి వీరికి ఏదైనా అక్రమ సంబంధం ఉన్నదని అంటగడతారని చెప్పేసి ఎవరు మా ఇంటికి రాకపోగా నేను పనిచేసే ఇంటికి పరుగున నా బిడ్డను తీసుకుని వెళ్ళాను. అయ్యా నా బిడ్డ చావు బ్రతుకులో ఉన్నాడు, కాస్తంత హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలంటే సార్ అని తలుపులు కొడితే తలుపు తీసిన ఆ యజమానుడు కుమారుడు అన్నాడు, అయ్యా అమ్మా మేము పెండ్లికి వెళ్ళి వచ్చాం, అలసిపోయినాం, ఇబ్బంది పెట్టక నాన్నగారు వస్తారేమో తీసుకుని వెళ్ళంటే నాన్నగారు తలుపు కొడతా నాన్నగారు బయటకు వచ్చారు. ఆ ఇంటి యజమానుడు బయటకు వచ్చా అన్నాడు, అమ్మా
మా ఇంట్లో నువ్వు పని చేస్తున్నావు, నువ్వు మంచిదానివి, అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ మేము మరిచిపోయామ్మా, ఇప్పుడే వచ్చాం, అలా నిద్రపడుతుంది, నువ్వు లేపో, ఎవరు ఏమి అనుకోక నువ్వు మంచిదాన్ని అర్థం చేసుకుంటావని చెప్పి కహానీలు చెప్పి ఆమెను పంపడానికి చూశారు. ఏడుస్తున్నటువంటి కుమారుడు ఇంకా చివరి స్టేజ్కి వచ్చేసరికి ఆమె అన్నది, మీరు చూపించకపోతే తీసుకెళ్ళలేదులేండి, ఎన్ని వాహనాలు నన్ను అక్కర్లో నాకు ఉపయోగపడలేకపోయినాయి, మీ దగ్గరే డబ్బులు, ఎందుకంటే పని చేసిన డబ్బులు ఆ పందిట్లోనే పెడితే ఆకతాయితీ కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరో ఒకరు వచ్చి ఎత్తుకుపోతారని చెప్పి, అయ్యా అవసరం వచ్చినప్పుడే తీసుకుంటా, మీ దగ్గర పెట్టండి సార్ అని చెప్పేసి ఆ ఇంటి యజమానుల దగ్గర ఉంచింది డబ్బు. అవసరతలో మీరు రాకపోయారా, డబ్బు అయినా ఇవ్వండి బాబు, నా కొడుకును బ్రతికించుకుంటానంటే ఆమెతోటి ఆ వ్యక్తి, ఆ యజమానుడు చెప్తున్నాడు, అమ్మా ఎన్నో మార్లు మన ఇంటికి డబ్బులు కొరకు వస్తే నీతోనే కబురు పంపించేదని, ఇవాళ మంగళవారం మా అయ్యగారు డబ్బులు ఎవరని చెప్పేసేవాడిని, కానీ ఇప్పుడు ఈ మంగళవారం నీకు నేను డబ్బులు ఎలాగిస్తానని అనుకుంటున్నావమ్మా అని చెప్పి ఒక మాట చెప్పాడు. గుండెలు జారిపోయాయి, బరువెక్కిపోయింది. ఇప్పుడు దాకా కొడుకే ఏడుస్తున్నాడు, ఇప్పుడు ఈమె కూడా ఏడుస్తుంది. బ్రతికించుకోలేమో, తన జీవితం ఎలా కనపడింది. ఆమె చెప్పిందో మాట ఏమనంటే, నా బ్రతుకు ఆ రోజున హాగరులాగా మార్చబడిందండి, భర్తకు దూరం అయిపోయాను. రెండోది, ఇదిగో బిడ్డ చావు బ్రతుకులు ఉన్నాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పటికి నాకు వాక్యం తెలదో, ప్రార్థన తెలదో, దేవుడు తెలియదు పాస్టర్ గారు. కానీ ఆ రోజున ఏడుస్తూ ఇంకా చనిపోతామేమో అని చెప్పి ఆలోచించారు. నా కుమారుని పరుగున ఏ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని పరుగున వెళుతున్నాను. నా చీర తగిలి ఆ మెట్ల రోడ్డు మీద నేను పడిపోయానండి. నా బిడ్డ అలా పడిపోయాడు. నా బిడ్డ ఏడవడం మానేశాడు. అయిపోయింది, పరిస్థితి అయిపోయింది, నేను చేయలేకపోయానే, నేను ఎందుకు బ్రతుకున్నాను, నేను కూడా చనిపోతే మంచిది కదా అని బాధపడుతూ ఉంటుండగానే ఏదో ఒక తెలియని మహిమ కలిగిన వెలుగు ఆ స్థలంలోనికి వచ్చి ప్రకాశించింది. దేవునికి స్తోత్రం. ఎవరో కావాలని టార్చ్ లైట్ వేస్తున్నట్లుగా ఆ వెలుగులో నుంచి, పొదలో నుంచి మోషేతో మాట్లాడినట్లుగా ఆ తల్లితో మాట్లాడుతుందంట. అమ్మా నవమని లే, పరిగెత్తని చెప్పి, నేను ఎక్కడ పరిగెత్తను, ఇంక పరిగెత్తడానికి ఏమన్నా చచ్చాడు కదా అని అట్టుకుంటే, దేవుని ఆత్మ లేకపోతే దేవుని మాట పడిపోయిన ఆమెను లేపి ఆమె కుమారుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఊపిరాడుతుంది, నాడి ఆడుతుంది. ఇతను పట్టుకుని ఈ టార్చ్ లైట్ వెలుగులాగా కనబడుతున్న ఆ వెలుగులో ఈమె పరుగున పోతుంది. పరుగున వెళుతే సరిగ్గా ఎక్కడ దాకా వచ్చిందా వెలుగునంటే, చర్చి ఇల్లు పక్కనే ఉన్నాయి, పాస్టర్ గారి ఇల్లు చర్చ్. అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఆగిపోయింది. అంతకు ముందే దైవజనుడికి ఏదో తెలియనటువంటి దర్శనం వచ్చింది. సంఘంలో ఎవరికో ఏదో అవుతుంది, గ్రామంలో ఏదో నష్టం జరగబోతుంది అని వస్తే ఒక్కసారిగా లేచి ఆవేశంతో ఉలుక్కు పడితే పాస్టర్ అన్నదట, ఏంటయ్యా కంగారు పడుతున్నావు అంటే, ఏంటో జరుగుతుంది కరుణ, ఏంటో జరుగుతుంది అని చెప్పేసి తన భార్యతోటి పాస్టర్ గారు చెప్తున్నా. ఈ మాటలు చెప్తుంటే ఏం జరగదులే అంటే, ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనకున్నాడనంటే ఆ మాట చెప్పేసి పండుకుంది పాస్టర్ గారు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా మా ప్రాంతాన్ని అంతటిని కాపాడండి, మందిరాన్ని అనుకున్న కుటుంబాలన్నీ కాపాడండి, ఎవరింట్లో ఏ నష్టం జరగకూడదు, ఏ కుటుంబం కూడా గందరగోళం అవ్వకూడదని ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. సరిగ్గా ఈ ప్రార్థన అక్కడ వెలుగుగా ప్రకాశించింది. ఆ వెలుగు దైవజనుడు ఉన్న చోటుకు నడిపించుకొచ్చింది. దేవునికి స్తోత్రం. సరిగ్గా అక్కడికి వచ్చిన తర్వాత తలుపు కొడితే ఈ పాస్టర్ బయటకు వచ్చి, పాస్టర్ గారు ఇల్లండి ఇది, ఎవరు అనుకుని వచ్చారు, మీరు ఎవరు, ఈ రాత్రి ఇక్కడ వచ్చారంటే, నా బిడ్డ పరిస్థితి ఇదండి, ఇందాక దాకా ఏడ్చేవాడు, ఏడుస్తున్నాడని చెప్పడానికి కూడా లేదు, బ్రతుకులో ఉన్నాడు, కొనూపురితో ఉన్నాడు, ఎందుకో ఏదో తెలియని వెలుగు మమ్మల్ని ఇక్కడికి నడిపించిందండి అని చెప్తే, సరిగ్గా పాస్టర్ గారు ప్రార్థనను ముగించుకుని బయటకు వస్తే దేవుని యొక్క సేవకుని ముఖములో నుంచి ఒకప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు వెలుగు అక్కడ దాకా వచ్చిన ఆగిపోయిన ఆ వెలుగు మరలా దైవజనుడు బయటకు వస్తే ఆ దైవజనుడు ముఖములో నుంచి ఆ వెలుగు ఆ తల్లికి ఆ కుమారుడికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు వారి మీద పడగానే అక్కడ ఉన్నటువంటి ఆ కుమారుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి ఆ పాస్టర్ గారు ఇంకా చూసి నవ్వుతూ అతని మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడంట. చప్పట్లు కొడుతూ ప్రభునామన మహిమపరచుదామా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా జరిగిన తర్వాత మరలా ఆదివారం దాకా ఆమె హాస్పిటల్ తిప్పుకున్నది, తిప్పి ఏమన్నా ఉన్నదో లేదని చెకప్లు చేయించుకుని వచ్చి చివరికి ఏం చేస్తుందో తెలుసా, ఏమంటే మరలా ఆ రోజు ఆదివారం అయితే పనికి వెళ్ళడానికి ఆ కుమారుని ఇలా కట్టుకుని పనికి వెళ్ళిపోతుంటే మైక గొట్టాల నుంచి దైవజనుడు అంటున్నాడంట, ప్రభునందు ప్రియులారా పరిశుద్ధ జనం ఆరాధనకి సమయమైంది రండి అని చెప్తే ఆమె ఆలోచన చేస్తుందంట. దేవుని ఆత్మ ఆమెని బలవంతం చేస్తుంది, పనికి వెళ్ళినా ప్రార్థనకి వెళ్ళినా. ఆ రోజున మంగళవారం రాత్రి నా కుమారుడు
చనిపోయి ఉంటే ఈరోజు నేను పనికి ఎక్కడికి వెళ్తాను? నా కొడుకు చచ్చిపోతే నేను కూడా చనిపోతాను కదా. కానీ ఆ రోజు నన్ను బ్రతికించింది ఎవరు? దేవుడు. ఆ కష్టం నుంచి విడిపించింది దేవుడు, యేసయ్య. కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పి ఆమె ఏం చేసిందో తెలుసా? అటుగా పనికి వెళ్ళి ఆమె ఆగి మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చి దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటుంటే సరిగ్గా మధ్యలో కారు ఆగి, నవమనే ఇలా రా, ఏంటి పనికి రావట్లేదు ఏంటని చెప్పేసి జబర్దస్త్గా బయట నుంచి ఏమంటే చాలా భయంకరంగా కేకలు వేస్తుంటే ఆ యజమానుడు బయటికి వెళ్ళింది. ప్రార్థన ఆరాధన ఆపి ప్రార్థన చేసి దైవజనుడు సంఘం అంతా బయటకు వచ్చేసారు. ఈమె గురించి పాస్టర్ గారు చెప్తూనే ఉన్నాడు 2-3 రోజుల నుంచి. సరిగ్గా ఈమె గురించి ఎవరో వచ్చారు అరుస్తున్నారని చెప్పి సంఘం అంతా వెళ్ళి ఆమె వెనకాల నిలబడితే ఆమెతో అన్నాడు, ఎక్కువ కారుకి పని ఉన్నది, ఇంత పని పెట్టుకుని 3-4 రోజులు వచ్చిన పనికి రావట్లేదు ఏంటని చెప్పేసి దండిస్తుంటే ఆమె ఒకటి మాట్లాడిందంటండి. ఈమెలాగా కూడా మనం మార్చబడాలని చెప్పడానికి ఈ మాట నేను చెప్తున్నా. ఏమన్నదో తెలుసా? ఈ మాట ఇలా చెప్పిందంట, రా పని ఉన్నది, అంత పని పెట్టుకుని ఇక్కడ ప్రార్థనలో కూర్చొని అందరితో కలిసి ఏం చేస్తున్నా, చప్పట్లు కొట్టుకుంటే ఇక్కడ కూర్చున్నావా అని చెప్పేసి హేళన చేస్తే, ఆ హేళన చేసి ఆమె ఆయనతో అన్నదంట, రోజు రాత్రి నీ ఇంటికి వస్తే ఓ మాట అన్నవయ్యా, ఈరోజు మంగళవారం డబ్బులు ఎలాగేవను అని నువ్వు అన్నా. జీవం లేని దేవుణ్ణి ఆరాధించి నీకే ఆ రోజుకి అంత ప్రాధాన్యతనిచ్చి, ఆ రోజుకి అంత ఘనతనిచ్చి, నువ్వు సన్మానించి, ఆ రోజుకి ఏమీ చేయకుండా నిష్ఠగా ఉంటే నా పక్షంగా నిలబడిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవమున్న దేవుడు. ఆ దేవుని దినము ఈ దినం నా దేవుని ఆరాధన చేయకుండా నేను అటు ఇటు ఆ పని ఈ పని అని చెప్పేసి నీ దగ్గరికి వస్తానని ఎలా అనుకున్నావు? ఇంకా దగ్గరగా కొడతారనుకున్నాను నేను. ఇంకా 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 సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావాలు యేసుకే కలుగును గాక. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఎందుకో తెలుసండి, ఈ రాత్రి వెనకకు లాగడానికి శోధకుడు సాతానుడు ఏదో పనిని కల్పించి బయటకు లాగుతాడు. కానీ కడవరి కాలంలో నా దేవుని దినము దగ్గర పడుతుంటుండగా నువ్వు సంఘానికి వేరే, లేకపోతే ప్రభుకు వేరే, వాక్యానికి వేరే, నువ్వు అటు ఇటు గాలికి చెదరగొట్టే పొట్టులాగా అటు ఇటు ఎవరు మింగుదామని సింహము ఏమంటే గర్జించి సింహం ఆ సాతానుగాడు తిరిగినట్లుగా నువ్వు అటో వారం ఇటో వారం అక్కడికో గొంతి ఇక్కడికో గొంతి వేసేవారుగా కాకుండా ఇదిగో నవమని ఏం చెప్తుందో తెలుసా? నా జీవం కలిగిన దేవుని నామాన్ని ఆరాధించుకోవడానికి నేను వచ్చేస్తానని చెప్పేసి వచ్చింది. ఈ రాత్రి నీ తీర్మానం ఏమై ఉన్నది? సరైన తీర్మానం కలిగినటువంటి వ్యక్తివైతేనే ఈ రాత్రి నీ ముందున సింహము లాంటి పరిస్థితులని గెలవగలవు, జయించగలవు. అటువంటి సామర్థ్యాన్ని నా దేవుడు నిశ్చయముగా మీకు అందరికీ అనుగ్రహించును గాక. దేవుడి పరిశుద్ధమైన మాటలు మనందరి వినికడలో దీవించును గాక. ఒకసారి చిన్న ప్రార్థన చేద్దామండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడతాం. అందరు లేచి నిలబడి, ఎవ్వరు వెళ్ళదు బ్రదర్స్ సిస్టర్స్. ఏ కారణాన్ని బట్టి ఈ సభలో ఉన్నవారు ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి ఒక్కరు కూడా